హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో, ఇప్పుడైతే నేను మీకు మెటాలో మనకు విస్క్‌లో ఆటోమేటిక్‌గా ఎలా చేసుకోవాలో ఆల్రెడీ తెలుసుకున్నాం మనం 2 వీడియోస్ చేసే దాని మీద. ఇప్పుడు మనం మన స్టోరీని అలాగే మనకు స్క్రిప్ట్ ఇమేజెస్‌ని ముందే మనం స్టోరీలోకెళ్ళే ముందు స్క్రిప్ట్ ఇమేజెస్ మనం విజువల్‌గా చూసి, వాటిని మనం చాట్‌జీపీటీ యూజ్ చేసి, స్టోరీ గూడా చాలా త్వరగా క్రియేట్ చేసి, 4 క్లబ్ చేసి మనం ఒక్కసారిగా స్టోరీ టెల్లింగ్ వీడియోని చాలా సింపుల్‌గా త్వరగా చేసుకోవచ్చు. అలాగే షార్ట్ ఫిల్మ్స్ కూడా. ఇప్పుడు అదెలా చేసుకోవాలో చూద్దాం మనం. మీరైతే ఫస్ట్ టైమ్ వచ్చినోళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్ ఇప్పుడు మన దగ్గరున్న ఫ్రీ టూల్స్‌లో అయితే మనం స్టోరీ క్రియేట్ చేయడమే కాదు, ఆటోమేటిక్‌గా విజువల్స్ కూడా చూడొచ్చనమాట. సేమ్ అలాంటి విజువల్సే క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను గూగుల్ జెమినైకెళ్ళాను. సో మీరు గూగుల్ జెమినై అని కొడితే స్టార్టింగ్‌లోనే వస్తుంది. ఇక్కడ మీకు జెమ్స్ కొడితే ఇక్కడ స్టోరీ బుక్ ఉంటుంది. స్టోరీ బుక్‌లోకెళ్తే మీకిక్కడ స్టోరీస్ క్రియేట్ అవుతాయన్నమాట. ఈ స్టోరీస్ యూజ్ చేసి మనం స్టోరీ క్రియేట్ చేసి, ఇమేజెస్ క్రియేట్ చేసి, వాటిని ఆటోమేట్ ఎలా చేసి సింపుల్‌గా త్వరగా ఎలా చేసుకోవాలో చెప్తా మీకు. ఫస్ట్ నేనొక స్టోరీ అడుగుతున్నా. క్రియేట్ స్టోరీ ఆఫ్ 25 ఇయర్స్ ఇండియన్ గర్ల్ స్ట్రగ్లింగ్ టు సర్వైవ్ ఇన్ లైఫ్ అని కొడదాం. టు సర్వైవ్ ఇన్ ప్రెజెంట్ వరల్డ్ అని ఇచ్చాను. సో, మనకైతే ఒక చిన్ని క్వెషన్స్ అడుగుతుంది. మీకెలాంటి స్టోరీ కావాలి? లేకుంటే ఎంత ఏజ్ ఉండాలి ఆ అమ్మాయికి? సో, ఇలా అడుగుతుంది. సో, మ్యాక్స్ 19% ఇలా అడగదు. చాలా రేర్ కేసెస్ అడుగుతుందనమాట. అడిగినప్పుడు మనం ఇచ్చేద్దాం చిన్న క్వెషన్సే. లైక్ తన ఏజ్ ఎంతుండాలి? లైక్ మనకి ప్లాట్ ఎలా ఉండాలి? లైక్ తను ఫైనాన్షియల్‌గా ఇష్యూస్ ఫేస్ చేయాలా? ప్రొఫెషనల్‌గా లేకుంటే సోషల్‌గాని ఇచ్చారక్కడ. సో, మనకు నచ్చిన విధంగా మనం సెలెక్ట్ అక్కడ ఇవ్వచ్చనమాట. ఇంకొకటి టోన్ ఎలా ఉండాలి? సో, రియలిస్టిక్‌గా, ఇన్‌స్పిరేషనా, హోప్‌ఫుల్లా సో, మనం జస్ట్ క్రియేట్ చేసి నాకు 10 సీన్స్ కావాలని ఇచ్చాను. సో, జస్ట్ మీకు ఈ వీడియో ఎగ్జాంపుల్ కాబట్టి 10 సీన్స్ ఇచ్చాను. మీకిక్కడ మ్యాక్స్ 25 సీన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 25 ఇమేజెసే కాదు. మీరు 25ని ఎక్స్టెండ్ చేసుకుంటే లేదు చాట్‌జీపీటీలో. సో, బట్ ఫస్ట్ మీకు 10 అయితే నేను చూపిస్తా. ఆటోమేటిక్‌గా మీకు ఐడియా వస్తుందనమాట 25 కూడా. సో, మనకి స్టోరీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం టైం తీసుకొని స్టోరీ రెడీ అయిపోయింది. ఇది చిన్న పిల్లల బుక్కులు గదా! బట్ నువ్వు మాకెందుకు చెప్తున్నావు అనుకోవచ్చు. బట్ మీరు ఇక్కడే మీరు ఆటోమేటిక్‌గా ఒక విజువల్ చూసుకోవచ్చనమాట మీ షార్ట్ ఫిల్మ్. ఇప్పుడు మీరు ఒక అమ్మాయి మీద ఒక వీడియో సాంగ్ చేయాలనుకుంటే ఈ విజువల్స్ మీకు యూజ్ అవుతాయి. ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలంటే యూజ్ అవుతాయి. ఒక డాక్యుమెంటరీ తీయాలన్నా యూజ్ అవుద్ది. మీకు స్టోరీ బుక్. ఇక్కడొచ్చి క్రియేట్ చేసుకొని మీకు ఈ విజువల్సే మీరు మీ వీడియోలో యాడ్ చేసుకోవచ్చనమాట. చాలా సింపుల్. సో, జస్ట్ చిన్న పిల్లల బుక్ అనుకోకూడదు. బట్ మీకు చూసారంటే అక్కడ చాలా బాగొచ్చాయి. కెమెరా యాంగిల్స్ కూడా ఉన్న ఇమేజెస్‌లో గూడా కెమెరా యాంగిల్స్ బాగొచ్చాయి. ఒక్క ఇమేజ్ మనకు మిస్ అయింది. బట్ నో ప్రాబ్లమ్ మనము చాట్‌జీపీటీ యూజ్ చేసి దాన్ని గూడా క్రియేట్ చేద్దాం ఫ్రీగా. సో, మనకు 10 ఇమేజెస్ వచ్చాయి. ఒక మంచి స్టోరీ అయితే వచ్చింది. సో, తను లైఫ్‌లో ఎలా స్ట్రగుల్ అవుతుందో అని. సో, మనం డౌన్‌లోడ్ గూడా చేసుకోవచ్చు. బట్ మనకు ప్రెజెంట్ డౌన్‌లోడ్ అవసరం లేదు. సో, మనం ఇప్పుడు ప్రెజెంట్ చాట్‌జీపీటీకెళ్దాం. సో, సింపుల్ స్టెప్సే ఇంకా చాట్‌జీపీటీకెళ్ళి మన దగ్గర ఇప్పుడు 10 ఇమేజెస్ ఉన్నాయి మొత్తం. ఒక్కొక్క ఇమేజ్ కాపీ చేద్దాం. సో, టోటల్లీ 10 ఉన్నాయి గదా! ఒక్కొక్క ఇమేజ్ కాపీ చేసి, సో, మనం మంచి రియలిస్టిక్‌గా క్రియేట్ చేద్దాం. ప్రెజెంట్ మనకు 2డీలో ఉందది. 2డీ, 3డీ సెమీలో ఉంది. ఇప్పుడు మనం దాన్ని రియలిస్టిక్‌గా చేయాలి. సో, దానికోసం మనం చాట్‌జీపీటీకెళ్దాం. చాట్‌జీపీటీకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తాం ఒక్కొక్క ఫోటో. అలాగే స్టోరీ గూడా. మీకు ఒకేళ ఈ స్టోరీ నచ్చిందంటే, మీరు ఈ స్టోరీ ఇదే ప్రిఫర్ చేసేసుకోండి. లేదంటే మళ్ళీ ఇంకో స్టోరీ బుక్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రీ కాబట్టి మనకు అన్‌లిమిటెడ్ అక్కడ. ఫస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాను. అలాగే సెకండ్ ఇమేజు, సెకండ్‌ది ఇక్కడ పేస్ట్ చేశాను నేను ఇమేజు. సో, అలాగే నేను ఇప్పుడు మనకు పక్కన డైలాగ్ వచ్చింది కదా! స్టోరీ అది గూడా ఇక్కడ పేస్ట్ చేయండి. సో, మనకు పేస్ట్ చేస్తే ఎందుకంటే, లైక్ మనకు స్టోరీ అర్థం చేసుకుంటది చాట్‌జీపీటీ. దాన్ని బట్టి ఇంకా మంచి విజువల్స్‌లో ఉన్న ఇమేజెస్ మనకిస్తుంది. చాలా రియలిస్టిక్‌గా. సో, మనకు 2 అయిపోయాయి. సో, ప్రెజెంట్ థర్డ్ వన్. సో, మనం థర్డ్ వన్ కాపీ చేసుకుందాం ఎళ్లి. కాపీ. సో, కాపీ చేసుకున్నాం పేస్ట్ ఇంకా. సో, నేను కొంచెం స్పీడప్ చేస్తాను. ఇదొక ఇమేజ్ చేసి సేమ్ ప్రాసెస్సే ఇంకా. జస్ట్ మీరు ఇమేజ్ కాపీ చేసుకోండి. పక్కన స్టోరీని కాపీ చేసుకోండి. ఆటోమేటిక్‌గా మీకు వాయిస్ ఓవర్ అదే క్రియేట్ చేస్తుంది. తెలుగులో మీరు అడిగారంటే మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు. మీకు ఇంకా ఎక్స్‌టెండ్ చేయాలంటే ఎక్స్‌టెండ్ చేస్తుంది. సీన్స్ ఇంకొక 20, 25 ఇన్ని సీన్స్ అయినా ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. చాట్‌జీపీటీ మనకు ఫ్రీ ఇప్పుడు. సో, ఇలా నేను స్పీడప్ చేసి మొత్తం చేసుకున్నా. నేను లాస్ట్‌లో మెన్షన్ చేస్తా అనమాట. సో, నాకు ఒక మంచి రియలిస్టిక్ విజువల్స్ కావాలి ఈ ఇమేజెస్‌తో. బట్ మనకొకటి మిస్ అయింది చూసారా నైన్త్‌ది. సో, నైన్త్‌ది మిస్ అయింది. దాన్ని గూడా సజెస్ట్ చెయి. సో, అలాగే వాటితో పాటు ఈ ఇమేజెస్ కూడా మంచిగా ప్రాంప్ట్స్ ఇవ్వని ఇస్తాననమాట. సో, జస్ట్ తెలుగులోనే ఇస్తాను. మనకది అర్థం చేసుకుంటుంది క్లియర్‌గా. మీకు ఎలా అంటే అలా ఇంకా స్క్రిప్ట్స్.
మీకేమన్నా డిఫరెంట్ సినిమాటోగ్రఫీలో తీయాలనుకున్నారు. మీకేమన్నా ఐడియాస్ ఉంటే మైండ్‌లో మీరిక్కడ ఇవ్వండి తెలుగులో. తెలుగైనా పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదు. బట్ మీకు మైండ్‌లో ఏదైతే విజువల్స్ ఉన్నాయో అది ఇవ్వండి. మీకు ఫస్ట్ ఇమేజ్ అమ్మాయి ఇలా సిటీలో నడుచుకొని ఎళ్తున్నట్లు రావాలంటే మీద అది గూడా ఇస్తుందది. ఫస్ట్ ఇమేజ్ ఒక్కటి నాకు ఇలా రావాలని ఇవ్వండి. సో, నేనైతే ఆల్మోస్ట్ ఇచ్చేసాను. సో, స్టోరీ క్రియేట్ చేసి సో, నాకు మంచి ఇమేజ్ కావాలి. అలాగే నైన్త్ ఇమేజ్ కూడా మనకు బాలేదు కదా! రాలేదు. సో, దాన్ని మనం మళ్ళీ క్రియేట్ చేయాలి. సో, జస్ట్ దాన్ని తెలుగులో ఇచ్చాను నేను. సో, మనకిప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనకు క్యారెక్టర్ ప్రాంప్ట్ క్రియేట్ అవుతుంది. సో, క్యారెక్టర్ ప్రాంప్ట్ నేను అడిగాను. ఎందుకంటే, మనకు ఇప్పుడు ప్రెజెంట్ కన్సిస్టెన్సీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సో, సేమ్ ఆ క్యారెక్టర్ మనకు ఎంటైర్ స్టోరీలో లేకుంటే, సో, అసలు ఎవరు చూడరు. ఒక 5 టు ఆల్‌మోస్ట్ 5 సెకండ్స్ స్కిప్ 5 సెకండ్స్‌లోనే ఎళ్ళిపోతారు. సో, మీరే కాదు ఇప్పుడు నేను గూడా అంతే. ఇప్పుడు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ లేదంటే అది మూవీనే కాదు, స్టోరీనే కాదు. సో, అందుకే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ప్రాంప్ట్ సజెస్ట్ చేయమని జెప్పా. టోటల్‌గా మనకు 10 వచ్చాయి ఇప్పుడు. ఎందుకంటే 10 ఇమేజెస్ మనం ఇచ్చాం. 9 మిస్ అయింది. బట్ ప్రాంప్ట్ గూడా అదే ఇచ్చింది. మనం అడిగాం గాబట్టి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో, థాంక్స్ బట్ నాకు తెలుగు వాయిస్ ఓవర్ కావాలని ఇచ్చాను. సో, తెలుగులో మనకు వాయిస్ ఓవర్ ఇస్తుందనమాట ఒక్కొక్క ఇమేజ్‌కి. సో, అది గూడా చూద్దాం మనం. ఇక్కడ రోమన్‌లో ఇస్తుంది ప్రెజెంట్ రోమన్ తెలుగు. మీరు రోమన్ తెలుగు యూజ్ చేసినా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో లాస్ట్‌లో గూడా చెప్తాను. మనకి వాయిస్ ఓవర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో రోమన్‌లో చేసుకోవచ్చు. అలాగే మీరు కంప్లీట్ తెలుగు ట్రాన్స్‌లేషన్‌లో గూడా చేసుకోవచ్చు. మంచి వాయిసే వస్తుంది. అది గూడా ఎలా చేసుకోవాలో చెప్తాను. సో, మనకి స్టోరీ పెద్దగొచ్చింది వాయిస్ ఓవరు. సో, మనకు ఇమేజెస్ 10 ఉన్నాయి. బట్ స్టోరీ మాత్రం ఆల్‌మోస్ట్ ఒక 2, 3 మినిట్స్ సరిపోయేంతుంది. అలా వద్దు. సో, జస్ట్ 10 మనకు 10 క్లిప్స్‌కి సరిపోయేంత ఉండాలి. సో, స్టోరీ నాకు చిన్నగా కావాలని ఇచ్చాను. స్టోరీ చిన్నగొచ్చింది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విస్క్‌కెళ్దాం. సో, విస్క్ మనకు ఆటోమేట్ కదా! లైక్ ఎందుకు మళ్ళీ ఎళ్తున్నానంటే జస్ట్ చెప్పా కదా! ఇంతకుముందు ట్యుటోరియల్‌లో. జస్ట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి హీరోయిన్‌ని. సో, మనకి ఎంటైర్ ఫిల్మ్‌లో ఒక హీరోయిన్ అయితే కావాలి ప్రెజెంట్. సో, హీరోయిన్‌ని మనమైతే ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో, మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇద్దాం. సో, ఇక్కడ సబ్జెక్ట్‌లో జనరేట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో, మనకి ఎక్కడ బెస్ట్ అవుట్‌పుట్ వస్తే మనం తనని సెలెక్ట్ చేసుకుందాం. సో, మనకు కొంచెం టైం తీసుకుంటుంది. సో, సబ్జెక్ట్‌లో మనకొచ్చేసింది అవుట్‌పుట్. అలాగే మనకి ఇక్కడ కూడా అవుట్‌పుట్ వచ్చాయి. సో, మీరు బెస్ట్ వన్ పిక్ చేసుకోండి. మన స్టోరీకి నేచురల్‌గా సెట్ అయ్యే అమ్మాయిని. సో, కొన్ని ఇమేజెస్ మనకు ఏఐలో ఉన్నాయి. అలా వద్దు కొంచెం రియలిస్టిక్ ఉండాలి. సో, నాకు సబ్జెక్ట్‌లో ఉన్న అమ్మాయి కొంచెం బెటర్ అనిపించింది ఇక్కడొచ్చిన దానికన్నా. సో, మనం ఫస్ట్‌ది ఇప్పుడు ఇమేజ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. మళ్ళీ సెకండ్ చేయాలి. అలాగే 10థ్ దాకా చేయాలి. చాలా టైమ్ టేకింగ్ కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మన దగ్గరున్న ట్రిక్ ఆటోమేట్. ఇప్పుడు ఈ అమ్మాయిని యూజ్ చేసుకొని మనం తనని యూజ్ చేసుకొని మనమైతే ఇమేజెస్ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఆటో విస్క్ యూజ్ చేసి. మీకైతే ఎక్స్‌టెన్షన్ ఆటో విస్క్ అని కొట్టారంటే క్రోమ్‌కెళ్ళి, మీ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళి ఆటో విస్క్ అని కొట్టండి. లేకుంటే ట్యుటోరియల్ ఆల్రెడీ చేశాను. మీకు యాడ్ చేస్తా అనమాట. ఇక్కడ మీకు ప్రాంప్ట్స్ ఇవ్వాలి. రిఫరెన్స్ ఇమేజ్ ఇవ్వాలి. సో, రిఫరెన్స్ ఇమేజ్ తనదిచ్చారంటే మీరు, ఇంక జస్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చారంటే సేమ్ తను ఇప్పుడు ఎలా అయితే మనం ఇప్పుడు సేమ్ తన క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో మనకొచ్చేస్తాయన్నమాట ఇమేజెస్. ఇక్కడ మీరు యాస్పెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అది కూడా మెయిన్ థింగ్. మీకు ఎన్ని అవుట్‌పుట్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. సో, మీరైతే ఒక 2-3 ప్రిఫర్ చేయండి. ఎందుకంటే 3 ఇమేజెస్‌లో ఏదో ఒకటి బాగున్నా 2 డిలీట్ చేసేయొచ్చనమాట. బట్ డిఫరెంట్ ఇమేజెస్ వస్తాయి మనకు. ఒకే ప్రాంప్ట్‌కి. సో, ఇప్పుడు మనం ఏం అడుగుదామంటే సో, నాకు ప్రాంప్ట్స్ కావాలి ఇమేజెస్‌కి. సో, వితౌట్ నంబరింగ్ అని ఇచ్చాను. సో, మనకు నంబరింగ్ 1, 2, 3, 4 కూడా రాకూడదు. సో, ఎందుకంటే ఒకవేళ 1, 2, 3 వచ్చిందనుకో 1 సెపరేట్ ప్రాంప్ట్ కింద తీసుకుంటుందది. సో, అందుకు 1, 2, 3, 4 అలా వద్దు. సో, జస్ట్ మనకు టెక్స్ట్ రావాలి. మనకు స్పేస్‌తో డిఫరెన్స్ ఉండాలంతే. సెపరేట్ చేసుండాలి. సో, మనం కాపీ చేసుకుందాం. సో, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ప్రాంప్ట్ లిస్ట్ ఉంది కదా! మనకు ఆటోబిస్క్‌లో పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేయగానే మీరు కిందకి చూసారంటే మనకు 10 రెడీ అవుతుంది. సో, 10 ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది 10 ఇచ్చాం కాబట్టి. మనకి ఇప్పుడు ల్యాండ్‌స్కేప్ రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చేసాము. ఇక్కడ మీకు ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ ఫోల్డర్‌లో అవి ఆటోమేటిక్‌గా అంటే ఏ ఫోల్డర్ అంటే ఫోల్డర్ నేమ్ ఇచ్చారంటే ఆటోమేటిక్‌గా ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోతుంది న్యూగా. మనం చేసే అవసరం లేదు. ఉన్న ఫోల్డర్ ఇవ్వాలని లేదు. ఎగ్జిస్టింగ్. సో, ఆటోమేటిక్‌గా అది క్రియేట్ చేసుకుంటుంది. సో, మనం అంతా రెడీ అనుకున్నప్పుడు స్టార్ట్ కొడదాం. సో, స్టార్ట్ కొడితే మనకు ఒక్కొక్క ఇమేజ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. సో, ఫస్ట్ ఇమేజ్ చూడండి. సో, ఫస్ట్ ఇమేజ్ చాలా బాగా వచ్చింది. తను ఒక హైలైట్ అయిపోయిందన్నమాట ఈ సీన్‌లో. ఇంట్రొడక్షన్ సీన్ కొంచెం ఇలా ఉంటే ఇంకా బావుంటుంది. సో, అలాగే మనకు సో, ఇంకా అన్ని ఇమేజెస్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయన్నమాట. సో, మనకు సెకండ్ ఇమేజ్ కూడా వచ్చింది. నేను కొంచెం స్పీడప్ చేస్తా అనమాట ఇంకా సేమ్ ప్రాసెసే ఇంకా.
సో, మనం జస్ట్ వేరే పని జేసుకోవచ్చు ఇలా పెట్టేసి 10 ఇమేజెస్ మీకు ఒక ఒక 2 మాక్స్ ఒక 2 మినిట్స్ లోపు వచ్చేస్తాయన్నమాట. చూడండి నేను స్పీడప్ చేశా కొంచెం మీకు. మనకు 10 వచ్చేసాయి. చూపిస్తాను మీకు 10 ఇమేజెస్ వన్ బై వన్ సీక్వెన్సీ. ఫస్ట్ వన్ మనకు, సెకండ్ వన్ అలాగే థర్డ్ వన్ సేమ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. మీరు చూసారంటే ఎగ్జాక్ట్ సేమ్ అమ్మాయే ఉంది. అన్ని ఇమేజెస్‌లో. ఇది మెయిన్ థింగ్ అనమాట. స్టోరీ క్రియేట్ చేయాలంటే మీరు షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేయాలన్నా గూడా. సో, అందుకే నేను విస్క్‌కెళ్ళి ఫస్ట్ మీకు క్యారెక్టర్ ప్రాంప్ట్ క్రియేట్ చేసి విస్క్‌లో క్రియేట్ చేశాను అనమాట. సేమ్ అదే క్యారెక్టర్‌ని యూజ్ చేసి ఇమేజెస్ క్రియేట్ చేశాను. సో, ఇప్పుడు మనకు ఇమేజెస్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది మనకు వీడియో పార్ట్ కావాలి. వీడియో కావాలంటే మనం మెటాకెళ్ళి చేసుకోవచ్చు. మన దగ్గర ఆటోమేటా ఎక్స్‌టెన్షన్ ఫ్రీగా ఉంది. మనం పే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చనమాట. సో, నేనేమి ఇస్తా అంటే సో, ఇప్పుడు మీరు ఓపెన్ చేయగానే ఆటోమేటాలో ఓపెన్ అవుతుంది. ఎక్కడంటే అక్కడ ఓపెన్ అవ్వదు. విస్క్ అయితే ఎక్కడైనా ఓపెన్ అవుద్ది ఎక్స్‌టెన్షన్‌కి. ఇది అలా కాదు. మెటాకెళ్ళి ఓపెన్ చేయండి. సో, ఇక్కడ మన దగ్గర ఉన్న ఇమేజెస్ వన్ బై వన్ సీక్వెన్స్ ఇద్దాం. 1-10 ఇద్దాం. సో, 10-1 ఇచ్చారంటే మనం ఇప్పుడు ఇచ్చే ప్రాంప్ట్స్ డిఫరెన్స్ ఇవ్వచ్చు. సో, అందుకే 1-10 ఇవ్వండి. సో, ఎందుకంటే ఇప్పుడు మనం ఇమేజ్ ప్రాంప్ట్స్ ఉన్నాయి చాట్‌జీపీటీలో. వాటికి మనం మెటా ఏఐ వీడియో ప్రాంప్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. అదెలా ఇస్తుంది? ఫస్ట్ ఇమేజ్‌కి ఫస్ట్ ప్రాంప్ట్ సీక్వెన్స్ ఇస్తుంది. సో, మీరు ఒకేళ 10-1 ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఇమేజ్‌కి ఇచ్చిన వీడియో ప్రాంప్ట్ 10కి వర్కౌట్ అయితాయి. 10థ్ ఇమేజ్‌కి. సో, అందుకే వన్ బై వన్ మీరు ఎగ్జాక్ట్‌గా 1-10 అయితే ఇవ్వండి. సో, ఎగ్జాక్ట్‌గా మీరు జస్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట ఏ టు జెడ్. ఏ టు జెడ్ సెలెక్ట్ చేసుకుంటే నంబరింగ్ ఏదైతే స్టార్టింగ్ ఉందో అదే సెలెక్ట్ చేసుకోండి. అది కూడా మీకు ట్రిక్ ఉంది. సో, కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం మనం. సో, 10 ఇమేజెస్ అప్‌లోడ్ చేసాం. 10 ప్రాంప్ట్స్ ఇచ్చాం. సో, చూడండి ఇంకా స్టార్ట్ కొట్టేద్దాం. మీకు ఇక్కడ కూడా సెట్టింగ్స్ ఉంటాయి. మీకు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవ్వాలా అని ఉంటాయి. సో, మీకు ఆటోమేటిక్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం అప్‌స్కేల్ చేసుకోవడానికి లేదు కాబట్టి తర్వాత అయినా చేసుకోవచ్చు అప్‌స్కేలు. సో, స్టార్ట్ కొట్టేద్దాం. సో, ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయినా మనకి సింపులే కదా! మళ్ళీ ఎళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మనకు ఒక 5-10 మినిట్స్ టైం వేస్ట్ అయిపోద్ది. చూడండి మనకు ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోయిందింక. ఒక్కొక్క ఇమేజ్ ఇస్తుంది. మనకు స్టార్ట్ అవ్వడం మొదలవుతుందనమాట. సో, వన్స్ మనకు ఫస్ట్ వీడియో ఒక 50% కంప్లీట్ అయిందనుకోండి జనరేషను. అలాగే మనకు ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ అదే అప్‌లోడ్ చేసుకుంటుంది. ప్రాంప్ట్ ఇస్తుంది. సేమ్ ప్రాసెస్ ఇంకా. నేను మీకు చూపిస్తా ఇప్పుడు టోటల్‌గా మనం కొంచెం స్పీడప్ చేద్దాం. సో, స్పీడప్ చేసి ఒకసారి స్పీడప్ చేసి 10 అయితే మనకు జనరేట్ అయిపోయాయి. 10 వచ్చేసాయి గదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 10 వచ్చేసినప్పుడు మనం మెయిన్ కావాల్సింది వాయిస్ ఉండాలి. సో, మ్యాక్స్ మీరు మీ వాయిస్ ఇవ్వడానికే ట్రై చేయండి. ఒకవేళ లేదనుకోండి మీరు గూగుల్ ఏఐ స్టూడియోకెళ్ళి న్యాచురల్ వాయిస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, మీరు ప్రతిసారి ఇదే చెప్తారంటే ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్రీగా చేసుకోవచ్చు. చాలా న్యాచురల్‌గా అన్ని లాంగ్వేజెస్ డిఫరెంట్ టోన్‌తో క్రియేట్ చేసుకోవచ్చు. వేరే దగ్గర మనకు అలా ఉండదనమాట. ఇక్కడ టోన్‌తో క్రియేట్ చేసుకోవచ్చు. సింగిల్ స్పీకర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టోన్ ఇవ్వచ్చు. మీకు ఒకేలా బేబీ వాయిస్‌లా కావాలంటే, సో, బేబీ వాయిస్ ఓవర్ అని ఇవ్వండి. బేబీ ఎలా అయితే మాట్లాడుతుందో చిన్నప్పుడు ఒక 2 ఇయర్స్ పాప సేమ్ అలానే మాట్లాడినట్లు వస్తుందనమాట. Got a project in తర్వాత mind? మీరు పిచ్ చేంజ్ What do you చేసుకోవచ్చు. want to ఒక explore? చిన్న పిల్లలా Ready to make మాట్లాడినట్టు. something amazing? సో, ఇక్కడ మన టోన్ ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో ఇన్‌స్ట్రక్షన్స్ స్టైల్ అక్కడ అలానే వస్తుంది. సో, అందుకే నేను ఇక్కడే మీకు ప్రిఫర్ చేస్తాననమాట. సో, మన దగ్గర ఇంతకుముందున్న వాయిస్ ఓవర్ ఉంది. మీరు డైరెక్ట్‌గా దీన్నైనా డైరెక్ట్‌గా అక్కడెళ్లి ఇవ్వచ్చు. ఒకవేళ ఇది సరిగ్గా రాలేదు మీకు రోమన్ తెలుగు మనం వాట్సాప్‌లో చేసుకుంటాం గదా! సేమ్ రోమన్ తెలుగు చాట్. అలా కాకుండా మీకు సరిగ్గా రాలేదనుకోండి మీరు ట్రాన్స్‌లేట్ చేసుకోండి ఎగ్జాక్ట్ తెలుగులోకి. జస్ట్ ట్రాన్స్‌లేట్ టు తెలుగు అని కొట్టారంటే మనకు స్టోరీ అనేది కొంచెం పెద్దగా వచ్చింది. మీరు దీన్ని గూడా సో, కొంచెం షార్ట్ చేయమని చెప్పొచ్చు. లిటిల్ షార్ట్ అని ఇచ్చామంటే చిన్నగా స్టోరీ వస్తుంది. మనకు 10 ఇమేజెస్‌కి సరిపడా స్టోరీ అయితే రావాలి. సో, మనకు ఆల్మోస్ట్ జనరేట్ అయిపోయింది. మనం దీన్ని తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేయొచ్చు. మీరిక్కడ కాకుండా మీరు నార్మల్‌గా రోమన్‌లో కూడా ఇచ్చేసేయండి. మనకు మంచి అవుట్‌పుట్టే వస్తుంది. సో, మనం ట్రాన్స్‌లేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జాక్ట్ తెలుగులోకి. సో, చెప్పాలంటే ఇన్‌కేస్ రోమనే నాకైతే కొంచెం న్యాచురల్‌గా వచ్చినట్లు అనిపించింది అవుట్‌పుట్. సో, తెలుగు చాట్‌జీపీటీ కొంచెం నేటివ్ కాకుండా కొంచెం ఏదో ఏఐ టైప్ ఇస్తుంది. సో, అందుకే రోమన్ ట్రై చేయండి. రోమన్ వేళ ఇదే పరుగులు అవుట్‌పుట్ తీస్తున్న మనకు. నగరం. ట్రాఫిక్ బ్లర్. ఆ హడావుడిలో నిశ్శబ్దంగా నిలబడి ఆలోచనలో మునిగిపోయిన యువతి. వీడియో కాల్లో పెళ్లి గురించి సీరియస్గా మాట్లాడుతున్న తల్లి. ఒత్తిడిగా వినుతున్న కుమార్తె. వెచ్చని హోమ్ లైటింగ్. సో, అయిపోయాక మనం డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, మనకు ఫ్రీ అనమాట ఇక్కడ. సో, మీకైతే రేపొచ్చే వీడియోలో క్యాప్‌కట్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి మీ పీసీలో. సో, అలాగే మీరు క్యాప్‌కట్‌లో 10 మినిట్స్ వీడియో ఎలా చేసుకోవాలి. ఇంకా మెయిన్ థింగ్ అవతార్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫ్రీగా అది చెప్తాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డీఎం చేయండి నాకు. ఖచ్చితంగా చేస్తాను. సో, మనం క్యాప్‌కట్‌ని యూజ్ చేసి అన్ని క్లబ్ చేసి సో, మనం వాయిస్ ఓవర్ ఇప్పుడు జనరేట్ అయింది కదా! సో, అది చేసిన అవుట్‌పుట్ ఈ చూడండి. నగరం అంతా ఫాస్ట్‌గా తిరుగుతుంటే
నేను మాత్రం నా ప్లేస్ కోసం సర్చ్ చేస్తున్న ఫీలింగ్. అమ్మ మాట్లాడిన ఎక్స్పెక్టేషన్స్ గుండె మీద ఇన్విజిబుల్ వెయిట్ లాగా పడ్డాయి. చుట్టూ అందరికీ లైఫ్ క్లియర్గా కనిపిస్తుంటే నాది మాత్రం బ్లర్ లాగా అనిపించింది. జియా కామ్గా చెప్పిన మాటల్లో నేను నా ట్రూత్ని ఇగ్నోర్ చేస్తున్నాను అనే తెలిసింది. ఆ రాత్రి స్కెచ్ ఓపెన్ చేసిన మోమెంట్ లాంగ్ టైం తర్వాత మనసు లైట్ అయ్యింది. డెస్క్ మీద ఒక పెళ్లి ఫైల్, ఒక డ్రీమ్ ఫైల్. షార్ట్ లిస్ట్ మెయిల్ చదివిన వెంటనే వరల్డ్ మొత్తం కొంచెం స్లో అయిందని అనిపించింది. నేను నడుస్తున్న ఆ రోడ్లో ఫస్ట్ టైం నా లైఫ్ని నేనే బిల్డ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. సో, ఇలా అయితే చేసుకోవచ్చనమాట. ఈ వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.